హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ మ్యాజిక్. లాస్ట్ క్లాస్లో ట్రిగ్నామెట్రీ పార్ట్ 4లో భాగంగా కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేశాం. ఇప్పుడు వాల్యూ పుట్టింగ్ మెథడ్ ద్వారా క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. క్లాస్ స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ఫార్ములాస్ చూద్దాం. sin square theta ప్లస్ cos square theta ఈక్వల్ టు 1. అలాగే secant square theta minus tan square theta equal to 1. cosec square theta minus cot square theta equal to 1. ఈ క్లాస్ అనేది మొత్తం ఈ ఫార్ములా బేస్ మీదే నడుస్తుంది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే sin square theta అడిగినప్పుడు దీన్ని 1 మైనస్ cos square theta గా రాసుకోవచ్చు, లేదా cos square theta అడిగినప్పుడు 1 మైనస్ sin square theta గా రాసుకోవచ్చు. దీన్ని కూడా secant square theta అడిగినప్పుడు 1 ప్లస్ tan square theta గా రాసుకోవచ్చు. ఒకవేళ tan square theta అడిగినప్పుడు secant square theta మైనస్ 1 గా రాసుకోవచ్చు. దీన్ని కూడా cosec square theta అడిగినప్పుడు 1 ప్లస్ cot square theta గా రాసుకోవచ్చు. ఒకవేళ cot square theta అడిగితే cosec square theta మైనస్ 1 గా రాసుకోవచ్చు. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఇంకా sin theta ఇంటూ cosec theta ఈక్వల్ టు 1. cos theta ఇంటూ secant theta ఈక్వల్ టు 1. cot theta ఇంటూ tan theta ఈక్వల్ టు 1. ఇందులో నుంచి sin theta ఈక్వల్ టు 1 బై cosec theta అవుతుంది. అలాగే cosec theta ఈక్వల్ టు 1 బై sin theta అవుతుంది. ఈ ఫార్ములా నుంచే ఇది వస్తుంది. అలాగే cos theta ఈక్వల్ టు 1 బై secant theta అవుతుంది. అలాగే secant theta ఈక్వల్ టు 1 బై cos theta అవుతుంది. అలాగే cot theta ఈక్వల్ టు 1 బై tan theta అవుతుంది. అలాగే tan theta ఈక్వల్ టు 1 బై cot theta అవుతుంది. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 90, దెన్ ఆప్షన్ ఏ sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ sin స్క్వేర్ బీటా ఈక్వల్ టు 1, cosec స్క్వేర్ ఆల్ఫా ప్లస్ మైనస్ tan స్క్వేర్ బీటా ఈక్వల్ టు 1, secant స్క్వేర్ ఆల్ఫా మైనస్ cot స్క్వేర్ బీటా ఈక్వల్ టు 1. ఆల్ ఆఫ్ ద అబోవ్ ఆర్ ట్రూ. ఇవి ఫార్ములాస్ ఇంతకు ముందే నేర్చుకున్నాం. sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cos స్క్వేర్ sin స్క్వేర్ బీటా ఈక్వల్ టు 1. అయితే ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 90 అన్నాడు. ఆల్ఫా మనం 45 డిగ్రీస్ తీసుకుందాం, బీటా కూడా 45 డిగ్రీస్ తీసుకుందాం. రెండు కలిపితే 90 డిగ్రీస్ వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఏలో సబ్స్టిట్యూట్ చేద్దాం. sin స్క్వేర్ 45 అంటే 1 బై రూట్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ sin స్క్వేర్ ఇంకొక 45 అంటే 1 బై రూట్ 2 హోల్ స్క్వేర్. 1 బై రూట్ 2 అంటే 1 బై 2 అవుతుంది. ఇది కూడా 1 బై 2 అవుతుంది. 1 బై 2 1 బై 2 చేస్తే 1 వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఇప్పుడు ఆప్షన్ బి చేద్దాం. cosec స్క్వేర్ ఆల్ఫా cosec స్క్వేర్ 45 డిగ్రీస్ యొక్క వాల్యూ రూట్ 2 హోల్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ బీటా tan స్క్వేర్ 45 యొక్క వాల్యూ 1, రూట్ 2 స్క్వేర్ అంటే 2, మైనస్ 1కి మైనస్ 1. ఇది కూడా 1 వచ్చింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి కూడా కరెక్ట్. ఇప్పుడు ఆప్షన్ సి చూద్దాం. secant స్క్వేర్ ఆల్ఫా అంటే 45 డిగ్రీస్ కాబట్టి రూట్ 2 హోల్ స్క్వేర్. cot స్క్వేర్ బీటా cot స్క్వేర్ 45 యొక్క వాల్యూ 1 కాబట్టి రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే 2, మైనస్ 1కి మైనస్ 1. ఇది కూడా 1 వచ్చింది కాబట్టి ఆప్షన్ సి కూడా కరెక్ట్. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ద అబోవ్ ఆర్ ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్. secant స్క్వేర్ ఏ ఈక్వల్ టు 3, 0 లెస్ దెన్ ఏ లెస్ దెన్ పై బై 2, దెన్ ద వాల్యూ ఆఫ్ tan స్క్వేర్ ఏ మైనస్ cosec స్క్వేర్ ఏ డివైడెడ్ బై tan స్క్వేర్ ఏ ప్లస్ cosec స్క్వేర్ ఏ వాల్యూ ఎంత? secant స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అని మనకు ఫార్ములా తెలుసు. ఇక్కడ secant స్క్వేర్ అంటే 3 అని ఇచ్చాడు. 1 ఇటు వస్తే మైనస్ 1 అవుతుంది. tan స్క్వేర్ ఏ 3 మైనస్ 1 2 ఈక్వల్ టు tan స్క్వేర్ ఏ అని మనకు రావడం జరిగింది. tan వచ్చింది కాబట్టి మనకి ఇప్పుడు
మనకు కొసెక్ రావాలంటే కాస్ కావాలి. ఇక్కడ ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 3 ఉంది. మనకు కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఏకి ఆపోజిట్ ఉంటుంది కాబట్టి 1/3 అవుతుంది. ఇప్పుడు మనకు సైన్ స్క్వేర్ ఏ కావాలంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ చేయాలి. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే 1/3. 3 మైనస్ 1 చేస్తే 2/3 అనేది సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. సైన్ స్క్వేర్ ఏ 2/3 అయినప్పుడు మనకు కొసెకెంట్ స్క్వేర్ ఏ అంటే దీనికి ఆపోజిట్ ఉంటుంది, 3/2. ఇప్పుడు కొసెక్ స్క్వేర్ వాల్యూ ఉంది, ట్యాన్ వాల్యూ ఉంది, సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ట్యాన్ స్క్వేర్ ఏ అంటే మనకు 2, కొసెక్ స్క్వేర్ ఏ అంటే 3/2 బై ట్యాన్ స్క్వేర్ ఏ అంటే 2 ప్లస్ కొసెక్ స్క్వేర్ ఏ అంటే 3/2. 2 2 జా 4, 4 మైనస్ 3 చేస్తే 1 వస్తుంది. 1/2, 2 2 జా 4, 4 ప్లస్ 3 చేస్తే 7 వస్తుంది. 7/2. 2 2 క్యాన్సిల్ అయితే మనకు 1/7 వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. cot square theta equal to 7/8. Then the value of 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta. ఇప్పుడు a plus b into a minus b యొక్క ఫార్ములా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఇది కూడా a plus b a minus b లో ఉంది కాబట్టి 1 plus sin theta into 1 minus sin theta ని మనం a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ థీటాగా రాసుకోవచ్చు, డివైడెడ్ బై ఇది కూడా 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అంటే 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటాగా రాసుకోవచ్చు. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా, డివైడెడ్ బై 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా అంటే కాట్ స్క్వేర్ థీటా. కాట్ స్క్వేర్ థీటా యొక్క వాల్యూ క్వశ్చన్లో 7/8 ఇచ్చారు కాబట్టి దీని ఆన్సర్ కూడా 7/8 అవుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Secant x plus tan x equal to 3/2. Then the value of sin x is secant square theta minus tan square theta equal to 1 అని తెలుసు. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ని మనం a ప్లస్ b ఇంటూ a మైనస్ bగా రాసుకోవచ్చు. secant theta ప్లస్ tan theta ఇంటూ secant theta minus tan theta ఈక్వల్ టు 1. secant theta ప్లస్ tan theta వాల్యూ 3/2. ఈ ప్లేస్లో మనం 3/2 సబ్స్టిట్యూట్ చేస్తే secant theta మైనస్ tan theta ఈక్వల్ టు 1 అనేది మిగులుతుంది. ఈ 3/2 అటు వెళ్తే 2/3 అవుతుంది. secant theta మైనస్ tan theta ఈక్వల్ టు 2/3. secant theta ప్లస్ tan theta వాల్యూ మనకు 3/2 ఇచ్చాడు కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ చేస్తే మనకు 2 secant theta ఈక్వల్ టు 2/3 ప్లస్ 3/2. 2 secant theta ఈక్వల్ టు 2 2 జా 4, క్రాస్ మల్టిపుల్ చేస్తే 4 ప్లస్ 9/6. ఈ 2 ఇటు వస్తే secant theta ఈక్వల్ టు 4 ప్లస్ 9 13/12 అవుతుంది. కాస్ థీటా యొక్క వాల్యూ ఏమవుతుందంటే దీనికి రివర్స్ అవుతుంది, 12/13. కాస్ థీటా వాల్యూ వచ్చింది. మనకు సైన్ థీటా వాల్యూ కావాలంటే √1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా చేస్తే సరిపోతుంది. √1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే 12 స్క్వేర్ 144 డివైడెడ్ బై 13 స్క్వేర్ 169. 169 మైనస్ 144 చేస్తే 25 వస్తుంది. 25/169. 25 అంటే √25 అంటే 5, √169 అంటే 13. కాబట్టి సైన్ థీటా యొక్క వాల్యూ 5/13. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 12/13 రాగానే 5, 12, 13 అనేవి పైథాగరస్ ట్రిప్లెట్స్ అని తెలుసు. ఇందులో 13 హైపోటెనస్ కాబట్టి అడ్జసెంట్ 5 అవుతుంది. 5/13 అని డైరెక్ట్గా కూడా ఆన్సర్ పెట్టేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. sin a plus cos a whole square plus sin a minus cos a whole square is equal to. ఇప్పుడు వాల్యూ పుట్టింగ్ మెథడ్ ఎలా చేయాలో చూద్దాం. థీటా ఈక్వల్ టు 45 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. sin 45 అంటే 1/√2 ప్లస్ cos 45 అంటే 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ sin 45 మైనస్ cos 45 చేస్తే 1/√2 మైనస్ 1/√2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది మనకు అవసరం లేదు.
1/√2 అంటే 2/√2 హోల్ స్క్వేర్. 2/√2 అంటే అది √2 హోల్ స్క్వేర్. √2 స్క్వేర్ క్యాన్సిల్ అయితే మనకు 2 మిగులుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 2/√2 ఎలాగైందంటే 2ని మనం √2 × √2గా రాసుకోవచ్చు. /√2 ఒక √2 క్యాన్సిల్ అయితే మనకు √2 అనేది మిగులుతుంది. కాబట్టి ఇలా రాసుకోవచ్చు. 2ని √2గా రాసుకోవచ్చు. నెక్స్ట్ secant power 4a minus secant a is equal to theta equal to 45 degrees అనుకుందాం. secant power 4 అన్నాడు. secant 45 equal to √2. కాబట్టి √2 × √2 హోల్ స్క్వేర్ × √2 హోల్ స్క్వేర్. ఇది పవర్ 4 ఉంది కాబట్టి మైనస్ √2 హోల్ స్క్వేర్. ఇది క్యాన్సిల్ అయితే 2 2 4 మైనస్ క్యాన్సిల్ అయితే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2. 4 - 2 చేస్తే మనకు 2 వస్తుంది. ఆప్షన్లో 2 ఎక్కడ వస్తే అదే ఆన్సర్ అవుతుంది. tan 45 యొక్క వాల్యూ 1 ప్లస్ tan 45 యొక్క వాల్యూ 1 కాబట్టి ఇది 2 వచ్చింది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఇది 45 అంటే 1 - 1 చేస్తే 0 వస్తుంది. ఇది ఆన్సర్కు సరిపోతలేదు. 1 - 1 చేస్తే 0 వస్తుంది కాబట్టి ఇది కూడా సరిపోతుంది. ఆల్ ఆఫ్ ద అబోవ్ కానే కాదు కాబట్టి ఆప్షన్ ఏనే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వాల్యూ పుట్టింగ్ మెథడ్ ద్వారా ఈజీగా ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 1 - tan theta whole square plus 1 plus tan theta whole square is equal to 1 - tan theta whole square by 1 plus tan theta whole square is equal to by కాదు 1 - tan theta whole square plus 1 plus tan theta whole square equal to ఎంత. అయితే వాల్యూ పుట్టింగ్ మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు కానీ ఇప్పుడు 45 డిగ్రీ సబ్స్టిట్యూట్ వేస్తే ఇక్కడ 0 అవుతుంది. 1 + 1 2 2 స్క్వేర్ అంటే మనకు 4 వస్తుంది. ఇక్కడ θ = 45 డిగ్రీస్ అనుకుందాం. ఇక్కడ θ = 45 డిగ్రీ చేస్తే ఇది 1 - tan 45 1 1 - 1 0 కాబట్టి ఇది అవసరం లేదు. 1 ప్లస్ ఇది tan 45 అంటే 1 1 + 1 2 2 స్క్వేర్ = 4 4 ఎక్కడ వస్తే మనకు అక్కడే ఆన్సర్ అవుతుంది. 2 × tan 45 అంటే 1 2 × 1 2 అవుతుంది కాబట్టి ఇది కూడా కాదు. 2 × 1 2 అవుతుంది ఇది కూడా కాదు. 3 × cot 45 అంటే 1 ఇది కూడా కాదు. 2 × secant square 45 అంటే √2 హోల్ స్క్వేర్. 2 × 2 4 కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వాల్యూ పుట్టింగ్ మెథడ్ ద్వారా 1 సెకండ్లో ఆన్సర్ని చేయొచ్చు. ఇది నార్మల్ మెథడ్లో చేయాలంటే a - b హోల్ స్క్వేర్ ప్లస్ a + b హోల్ స్క్వేర్ = మనకు ఫార్ములా 2 × a² + b² 2 × a² అంటే 1 - tan theta a² అంటే 1² + tan² theta b² అంటే tan² theta 1 + tan² theta అంటే secant² theta ముందర 2 ఉంది కాబట్టి 2 × a² + b² అనేది ఫార్ములా. 2 × a² అంటే 1² ప్లస్ b² అంటే tan² theta 1 + tan² theta అంటే secant² theta కాబట్టి ఇట్లా చేసిన ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది a² - b² = a + b × a - b మెథడ్లో ఉంది. ఇక్కడ a + b అంటే a అంటే cos theta b అంటే sin theta. స్క్వేర్ ప్లస్లో పవర్ 4 ఉంది కాబట్టి మనం స్క్వేర్ రాసుకోవాలి. cos² theta ప్లస్ sin² theta × cos² theta మైనస్ sin² theta. cos² theta ప్లస్ sin² theta యొక్క వాల్యూ 1 కాబట్టి మనకు మిగిలింది cos² theta మైనస్ sin² theta. ఇక్కడ ఆప్షన్లో లేదు కాబట్టి నన్ ఆఫ్ ద అబోవ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మన ఆన్సర్ cos² theta మైనస్ sin² theta. నెక్స్ట్ క్వశ్చన్ tan a / secant a - 1 ప్లస్ tan a / secant a + 1 ఈజ్ ఈక్వల్ టు tan a కామన్ తీసినాం అనుకో మాకు పైన ఏం మిగులుతుంది 1/secant a - 1 ప్లస్ 1/secant
సీకెంట్ ఏ ప్లస్ 1. ఇప్పుడు క్రాస్ మల్టిపుల్ చేస్తే ట్యాన్ ఏ ఇంటూ ఇటేమో సీకెంట్ ఏ ప్లస్ 1 ప్లస్ సీకెంట్ ఏ మైనస్ 1 డివైడెడ్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ 1. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 చేస్తే మనకు ట్యాన్ స్క్వేర్ ఏ అనేది వస్తుంది. 1 1 క్యాన్సిల్ అయితే ట్యాన్ క్యాన్సిల్ అవుతుంది. సీకెంట్ ఏ 2 సీకెంట్ ఏ బై ట్యాన్ ఏ. ట్యాన్ ఏ అంటే సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. సైన్ ఏ బై కాస్ ఏ ఇది వస్తే పైకి వస్తుంది ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ ఏని మనం 1 బై సీకెంట్ ఏ రాసుకోవచ్చు. సీకెంట్ ఏ బై సైన్ ఏ ఇంటూ 1 బై సీకెంట్ ఏ. సీకెంట్ ఏ క్యాన్సిల్ అయితే 2 బై సైన్ ఏ మిగులుతుంది. ఇప్పుడు 2 ఇంటూ 1 బై సైన్ ఏని మనం కొసెక్ థీటాగా రాసుకోవచ్చు కాబట్టి కొసెక్ ఏ 2 కొసెక్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీన్ని ఒకసారి వాల్యూ పుట్టింగ్ మెథడ్ ద్వారా కూడా సాల్వ్ చేద్దాం. ట్యాన్ ఏ అంటే 45. ట్యాన్ ఏ థీటా ఈక్వల్ టు 45 డిగ్రీస్ అనుకుందాం. ఏ అంటే 45 అంటే 1 బై √2 మైనస్ 1 ప్లస్ 1 బై √2 ప్లస్ 1. ఇప్పుడు క్రాస్ మల్టిపుల్ చేస్తే √2 ప్లస్ 1 ప్లస్ √2 మైనస్ 1 డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 2 మైనస్ 1 1 1 క్యాన్సిల్ అయితే మనకు 2√2 వస్తుంది. కొసెక్ 45 యొక్క వాల్యూ √2. 2 ఇంటూ √2 2√2 కాబట్టి 2√2 అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ cot స్క్వేర్ cot పవర్ 4 theta cosec స్క్వేర్ పవర్ 4 theta ప్లస్ cot స్క్వేర్ theta ప్లస్ cosec స్క్వేర్ theta ఈజ్ theta ఈక్వల్ టు 45 డిగ్రీస్ అనుకుందాం. cot పవర్ 45 cot theta 45 ఏమో 1 అవుతుంది. 1 పవర్ ఎంత ఉన్నా 1 మైనస్ cosec 45 ఏమో √2 పవర్ 4 ప్లస్ 45కి 1 ప్లస్ √2 హోల్ స్క్వేర్ 1 మైనస్ √2 పవర్ 4 అంటే 4 వస్తుంది ప్లస్ 1 ప్లస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2 వస్తుంది. 2 ప్లస్ 1 3 ప్లస్ 1 4 మైనస్ 4 ఈక్వల్ టు 0 కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. sin a ప్లస్ sin b డివైడెడ్ బై cos a ప్లస్ cos b ప్లస్ cos a మైనస్ cos b డివైడెడ్ బై sin a మైనస్ sin b. sin a ప్లస్ sin b డివైడెడ్ బై cos a ప్లస్ cos b ఈక్వల్ టు cos a మైనస్ cos b డివైడెడ్ బై sin a మైనస్ sin b. ఇది ప్లస్ క్రాస్ మల్టిపుల్ చేస్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది. ఇది కూడా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా కాబట్టి సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అనేది ఫార్ములా ప్లస్ ఇటు కూడా కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి అనేది ఫార్ములా. డినామినేటర్లో ఏది ఉందో అదే రాసుకోవాలి. అయితే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ వాల్యూ 1. ఇది కూడా మైనస్ సైన్ స్క్వేర్ బి కాస్ స్క్వేర్ బి వాల్యూ 1 మైనస్ 1 చేస్తే 0 వస్తుంది. డినామినేటర్లో ఏమున్నా 0 బై సంథింగ్ 0 కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఈక్వల్ టు 4. ఏ సైన్ థీటా మైనస్ బి కాస్ థీటా ఈక్వల్ టు 3. దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ ఏ ఉంది బి ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అడిగినప్పుడు ఇక్కడ ఇది 4 స్క్వేర్ ప్లస్ ఇది 3 స్క్వేర్ చేస్తే సరిపోతుంది. 4 స్క్వేర్ 16 3 స్క్వేర్ 9 16 ప్లస్ 9 చేస్తే 25 వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎంత అన్నప్పుడు ఈ 4 స్క్వేర్ చేయాలి, ఈ 3 స్క్వేర్ చేస్తే సరిపోతుంది. ఇది షార్ట్ కట్ మెథడ్. అవి ఇప్పుడు ఎట్లా వచ్చినాయో చూద్దాం. దీన్ని స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. ఏమొస్తుంది మనకు ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ కాస్ థీటా
సైన్ టీటా, ఇది ఏబీకి ఏబీ ఈక్వల్ టు 16 వస్తుంది. 4 స్క్వేర్ అంటే ఇక్కడ కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ వేద్దాం. ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ బీ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా మైనస్ 2ab కాబట్టి మైనస్ 2ab కాస్ టీటా ఇంటూ సైన్ టీటా ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9. ఇప్పుడు ఇవి మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయితే ఏ స్క్వేర్ కామన్ తీసినాం అనుకోండి, సారీ ఇది ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా, ఇది సైన్ స్క్వేర్ ఇది కాస్ స్క్వేర్, ఏ స్క్వేర్ కామన్ తీస్తే మనకు సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వస్తుంది. అలాగే బీ స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వస్తుంది. ఇక్కడ 16 ప్లస్ 9 చేస్తే 25 వస్తుంది. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అంటే 1, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అంటే 1. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు 25 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ ట్యాన్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా. ట్యాన్ స్క్వేర్ ఆల్ఫాను మనం ఏం రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ ఆల్ఫా బై కాస్ స్క్వేర్ ఆల్ఫా రాసుకోవచ్చు. కాస్ క్యాన్సిల్ అయితే మనకు సైన్ స్క్వేర్ మిగులుతుంది. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ద వాల్యూ ఆఫ్ కాస్ పవర్ 4 టీటా మైనస్ సైన్ పవర్ 4 టీటా ప్లస్ 2 సైన్ టీటా సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు టీటా ఈక్వల్ టు 45 డిగ్రీస్ అనుకుందాం. 1/45 అన్నప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ 1/√2 మైనస్ 1/√2 ఉంటుంది కాబట్టి క్యాన్సిల్. మనకు మిగిలేది ఈ పార్ట్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ 45 1/√2 హోల్ స్క్వేర్. ఇది క్యాన్సిల్ అయితే 2 క్యాన్సిల్ అయితే మనకు 1 మిగులుతుంది. కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎందుకు క్యాన్సిల్ చేసినామంటే దీని యొక్క వాల్యూ 1/√2, దీని యొక్క వాల్యూ కూడా 1/√2 కాబట్టి వీటిని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేకుండా క్యాన్సిల్ చేసేసినాం. నెక్స్ట్ క్వశ్చన్, 1/1 ప్లస్ సైన్ ఏ ప్లస్ 1/1 మైనస్ సైన్ ఏ ఎంత, 1/1 ప్లస్ సైన్ ఏ ప్లస్ 1/1 మైనస్ సైన్ ఏ క్రాస్ మల్టిపుల్ చేస్తే 1 మైనస్ సైన్ ఏ ప్లస్ 1 ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సైన్ ఏ క్యాన్సిల్ అయితే 2/1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా, 1 కాస్ స్క్వేర్ టీటా అంటే సీకెంట్ స్క్వేర్ టీటా 2 సీకెంట్ స్క్వేర్ ఏ. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాస్ స్క్వేర్ ఏ ఇంటూ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ. 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ అంటే సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఇది ఇటు వస్తే 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా ప్లేస్లో సీకెంట్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. ఇప్పుడు కాస్ స్క్వేర్ టీటాని 1 సీకెంట్ స్క్వేర్ ఏగా రాసుకోవచ్చు. ఇది సీకెంట్ స్క్వేర్ ఏ. రెండు క్యాన్సిల్ చేస్తే మనకు 1 మిగులుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 1/1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు టీటా ఈక్వల్ టు 45 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. కాస్ స్క్వేర్ 45 అంటే 1/√2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1 కాట్ 45 అంటే 1 ప్లస్ 1. ఇది పైన 1/2 అవుతుంది, కింద 1/2 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లేదా ఫార్ములా ద్వారా కూడా చేద్దామంటే చేద్దాం. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 1/1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అంటే కోసెక్ స్క్వేర్ టీటా, 1/కోసెక్ స్క్వేర్ టీటా అంటే సైన్ స్క్వేర్ టీటా. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా యొక్క ఫార్ములా 1. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కోసెక్ స్క్వేర్ టీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఎంత? 45 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. దీని 45 యొక్క వాల్యూ
√2 హోల్ స్క్వేర్ ప్లస్ దీని 45 యొక్క వాల్యూ √2 హోల్ స్క్వేర్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2 ప్లస్ 2 ఈక్వల్ టు 4 ఏది వస్తే అదే ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో √2 హోల్ స్క్వేర్ 2a, ఇక్కడ కూడా √2 హోల్ స్క్వేర్ 2 అవుతుంది, ఇక్కడ 2 ప్లస్ 1 3 అవుతుంది. ఇది √2 హోల్ స్క్వేర్ ఇంటూ √2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2 ఇంటూ 2 ఈక్వల్ టు 4 ఎక్కడ వచ్చింది ఆప్షన్ డీలో కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నార్మల్గా చేయాలన్నా కూడా చేయొచ్చు. 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా 1 మైనస్ కాస్ టీటా ఇంటూ 1 ప్లస్ కాస్ టీటా. 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అంటే కోసెక్ స్క్వేర్ టీటా. 1 మైనస్ కాస్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా వస్తుంది. 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అంటే సైన్ స్క్వేర్ టీటా. సైన్ స్క్వేర్ టీటాని మనం 1 బై కోసెక్ స్క్వేర్ టీటాగా రాసుకోవచ్చు. రెండు క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కాట్ స్క్వేర్ టీటా మైనస్ 1 బై సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఎంత? 1 బై సైన్ స్క్వేర్ టీటా అంటే కోసెక్ స్క్వేర్ టీటా. కాట్ స్క్వేర్ టీటా మైనస్ కోసెక్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ sin a మైనస్ sin b బై కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ కాస్ బి బై sin a ప్లస్ sin. ఈ క్వశ్చన్ ఇంతకు ముందు ఆల్రెడీ చూసాం, మళ్ళీ అవసరం లేదు. ఆప్షన్ సి డైరెక్ట్గా ఆన్సర్ అవుతుంది. 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా. 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా. టీటా ఈక్వల్ టు 45 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. టీటా అంటే కాస్ 45 అంటే 1 బై రూట్ 1 మైనస్ 1 బై √2 బై 1 ప్లస్ 1 బై √2. ఈ √2 ఇటు వస్తే √2 మైనస్ 1 బై √2 ప్లస్ 1. ఈ √2 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని √2 ప్లస్ 1 తోటి మల్టిపుల్ చేయాలి, డివైడ్ చేయాలి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేస్తే మనకు √2 మైనస్ 1 తోటి చేయండి. √2 మైనస్ 1 హోల్ స్క్వేర్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేస్తే మనకి కింద 1 మిగులుతుంది. ఇక్కడ √2 మైనస్ 1 ఎక్కడ వస్తే అదే ఆన్సర్ అవుతుంది. కోసెక్ 45 అంటే √2, కాట్ 45 అంటే 1, √2 మైనస్ 1 హోల్ స్క్వేర్ ఆప్షన్ ఏలోనే వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది √2 ప్లస్ 1 అవుతుంది, ఇది 1/2 అవుతుంది, ఇది 1/2 మైనస్ 1/2 అవుతుంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఆప్షన్ ఏ ఒకటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కోసెక్ టీటా ఇంటూ 1 అండర్ రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. కోసెక్ టీటాని మనం ఏం రాసుకోవచ్చు 1 బై సైన్ టీటాగా రాసుకోవచ్చు. 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అంటే అండర్ రూట్ సైన్ స్క్వేర్ టీటా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 1 బై సైన్ టీటా ఉంటూ మనకు పైన కూడా సైన్ టీటా మిగులుతుంది. ఇవి రెండు క్యాన్సిల్ చేస్తే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ theta is the acute angle, then tan theta plus cot theta equal to 2. Then the value of tan square 7 theta plus cot square 49 is equal to theta equal to 45 degrees అనుకోండి. ఇది 1 అవుతుంది, ఇది కూడా 1 అవుతుంది. 1 ప్లస్ 1 2 సరిపోయింది కాబట్టి ఇది కూడా 45 అనుకుంటే 1 పవర్ 7 ప్లస్ 1 పవర్ 7, 1 ప్లస్ 1 2. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది మనకు ఆల్జీబ్రాలో వస్తుంది. tan థీటా ప్లస్ కాట్ థీటాని 1 బై tan థీటాగా రాసుకోవచ్చు ఈక్వల్ టు 2. ఇది tan థీటాని x అనుకుంటే x ప్లస్ 1 బై x ఈక్వల్ టు 2. ఇది కూడా అంతే, x ప్లస్ 1 బై x, 1 ప్లస్ 1 2 కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎక్స్లోకి మార్చుకోవాలి. x ప్లస్ 1 బై x ఈక్వల్ టు 2 అన్నాడు కాబట్టి x వాల్యూ 1 అయినప్పుడు ఇది 1 ఇది 1, 1 ప్లస్ 1 ఈక్వల్ టు 2. నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా సేమ్ క్వశ్చన్. సైన్ టీటా ప్లస్ కోసెక్ టీటా ఈక్వల్ టు 2 అంటే x ప్లస్
1/x = 2. x యొక్క వాల్యూ 1, ఇక్కడ కూడా 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 అనేది రావడం జరుగుతుంది. cosec θ అంటే sin θ ప్లస్ 1/sin θ అనేది వస్తుంది. కాబట్టి sin θ అంటే మనం x అనుకుంటే x ప్లస్ 1/x మెథడ్లో మార్చుకోవచ్చు. x యొక్క వాల్యూ ఇక్కడ 1, ఇక్కడ కూడా 1 అయినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ కూడా 1 + 1 2 అనేది అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. If sin θ1 plus sin θ2 plus sin θ3 = 3, then the value of cos θ1, cos θ2, cos θ3 is θ = 90 degrees అనుకున్నాం. sin 90, sin 90, sin 90 ఏమవుతుంది? 1 + 1 + 1 3 వచ్చేసింది. అలాగే cos 90 అంటే 0, cos 90 అంటే 0, cos 90 అంటే 0, 0 + 0 + 0 కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. క్లాస్ యొక్క కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్లాస్ యొక్క PDF మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. దాన్ని టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.